మా ఘనత ప్రభావములు కలుగునగాక. మరొక ఉదయకాల సమయము, చక్కటి తరుణము దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కృప వెంబడి కృప, వాత్సల్యత వెంబడి వాత్సల్యత అనుదిన ఆహారం ద్వారా మీకు అందిస్తూ ఉన్నాడు. దేవునికి దాసుడిగా నిలవబడి మేల్కొల్పు ప్రార్థనలోకి మిమ్మల్ని స్వాగతిస్తూ ఉన్నాం. ఎందుకని ఈ మేల్కొల్పు ప్రార్థన సహవాసమును మీ ముందుకు ప్రతిరోజు తీసుకుని వస్తున్నామంటే, మీలో మేల్కొలుపు రావాలి, మీలో ఒక చక్కటి వికసింపు కావాలి, వికాసమానమైనటువంటి స్థితి కావాలి. కరుడుగట్టినటువంటి రుగ్మత కలిగినటువంటి హృదయాలతో సతమతమవుతున్నటువంటి ప్రియ సహోదరుడా, సహోదరి, ఆ స్థితిలో నుండి నువ్వు బయటికి రావాలి. నీకు వాక్యం తెలుసు అనుకుంటున్నావు. నువ్వు అనుకుంటున్నావు ఏమిటంటే, ధర్మశాస్త్రం నాకు తెలుసు అనుకుంటున్నావు. నువ్వు అనుకుంటున్నావు ఏమిటంటే, నాకు అన్నీ తెలుసని నువ్వు అనుకుంటున్నావు. కానీ 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 నువ్వు సరైన విధానంలో తెలుసుకోవలసిన దానిని తెలుసుకోలేక, గ్రహించవలసిన దాన్ని గ్రహించలేక, నువ్వు ఇంకానేమో చీకటిలోనే ఉన్నావనేటువంటి సత్యాన్ని ఈరోజు ఈ ఉదయకాల మేల్కొలుపు ప్రార్థన ద్వారా నీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. సమరయ స్త్రీ అని ఒక స్త్రీ యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంటుంది. ఆ సమరయ స్త్రీని యేసుప్రభువు వారు మరి మిట్ట మధ్యాహ్న సమయంలో ఆ బావి దగ్గర కలవడం జరుగుతోంది. ఆ సమరయ స్త్రీకి సువార్త చెప్పాలనే ఒకే ఉద్దేశంతో ప్రభువారు ఆ స్త్రీని కలుస్తారు. ఈ స్త్రీ యొక్క స్థితి మనం చూసినట్లయితే, ఈమె యొక్క జ్ఞానము కానీ, ఈమెకున్న వివేకము కానీ మనం పరిశీలన చేస్తే, ఈమెకి చక్కటి వాక్యం తెలుసు, ధర్మశాస్త్రం తెలుసు, ప్రవక్తల గురించి తెలుసు, అలాగే మెషియా గురించి తెలుసు, రక్షకుడి గురించి తెలుసు, అది రాబోతుందని తెలుసు, అది ఖచ్చితంగా జరుగుతుందని తెలుసు. కానీ తెలియంది ఏమిటంటే, ఆమె ఎలా బ్రతుకుతుందో, ఆ బ్రతుకు, ఆమె జీవిస్తున్నటువంటి బ్రతుకు మెస్సయ్య యొక్క రక్షణకు అనుకూలమైనటువంటి బ్రతుకు కాదన్న విషయము ఆమెకు తెలియదు. ఇది యేసుక్రీస్తు వారు ఆమెకు చూపించాలనుకున్నారు, ఆమెకు తెలియపరచాలనుకున్నారు, ఆమెలో మేల్కొలుపు తీసుకురావాలనుకున్నారు. మళ్ళా చెప్తున్నాను, ఆమెకి చక్కటి వాక్యం తెలుసు, ధర్మశాస్త్రం తెలుసు, మెస్సయ్య గురించి తెలుసు, ఆయన వస్తాడని తెలుసు, ప్రవక్తల యొక్క ప్రవచనాలు తెలుసు. మరి అందరూ కూడా ఆ విమోచకుడు వస్తూ ఉన్నాడనేటువంటి ఎదురుచూపులో అందరూ ఉన్నారు. అదే ఎదురుచూపులో ఈమె కూడా ఉందనే విషయాన్ని లేఖనాల ద్వారా మనకు తెలుస్తూ ఉంటాయి. అయితే ఆ మెస్సీని ఎలా ఎదుర్కోవాలో, ఆ రక్షణను పరిపూర్ణంగా ఎలాగ ఆస్వాదించాలో ఆమె తెలియనటువంటి ఒక చీకటిలో, తెలుసుకోలేనటువంటి ఒక అంధకారంలో మరి కొట్టుమిట్టాడుతున్నటువంటి స్త్రీగా మనం చూస్తాం. ఆమె యొక్క బ్రతుకులో మనం చూస్తే మరి పెనిమిట్లు ఎంతమంది ఉన్నారండి మనం చూస్తాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 5 పెనిమిట్లు ఉండరు. ఇప్పుడున్నవాడు మీ పెనిమిటి కాదు అంటే, ముందు 5 ఉన్నారు, ఇప్పుడున్నవాడు ఒక పెనిమిటి ఉన్నాడు అంటే 6 పెనిమిట్లని ఆమె మార్చింది. ఈమె ఇలా మార్చుకుంటూనే వస్తుంది. అంటే ఆమె బ్రతుకులో ఒక స్థిరత్వం లేదు. భర్తలను మార్చుకుంటూ మరి తన యొక్క జీవితాన్ని చీకటిలోనే గడుపుతోంది. అంధకారపు బ్రతుకుతోంది. ముసుగు వేసుకుంది. నన్ను ఎవరు చూడలే అనుకుని ఎవరు లేని సమయంలో బావి దగ్గరికి నీళ్లు తోడుకోవడానికి వస్తోంది. ఆమె యొక్క బ్రతుకును మరి ఎవరు గమనించలేరులే అనుకుంటుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈమెకి 5 పెనిమిట్లు ఉన్నారు. ఇప్పుడున్నవాడు కూడా మరి ఒరిజినల్ భర్త కాదు. అంటే ముందున్న 5 కూడా ఒరిజినల్ భర్తలు కాదు, ఇప్పుడున్నటువంటి భర్త కూడా ఒరిజినల్ భర్త కాదు. అంటే ఇప్పటికీ యేసుక్రీస్తు వారు చెప్పిన లెక్క 6 భర్తలు. ఆమె జీవితంలో స్థిరత్వం లేదు, నిలకడ లేదు, సరైనటువంటి విధానంలో ఆ రక్షకుడు కొరకు ఎదురు చూసే ఆ ఎదురు చూపు లేదు. వాక్యం తెలుసు, ప్రవచనాలు తెలుసు, లేఖనాలు తెలుసు, రక్షణ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసు, మెస్సయ్య గురించి తెలుసు, మెస్సయ్య ఏమి ఇస్తాడో తెలుసు. కానీ
తన జీవితాన్ని తగు విధంగా సిద్ధపరచుకున్నలో విఫలమైపోయినటువంటి స్త్రీగా మనం చూస్తున్నాం. అలాంటి విఫలమైపోయినటువంటి స్త్రీలో మేల్కొల్పు తీసుకురావడం కొరకే యేసుక్రీస్తు వారి ప్రయాస. ఒక్క స్త్రీలో అలాంటి చీకటిని తొలగించి ఆ ఒక్క స్త్రీలో ఆ మేల్కొల్పును తీసుకురాగలిగితే ఆయన యొక్క పరిచర్యకు, ఆయన యొక్క బోధకు, ఆయన యొక్క సేవకు సరైనటువంటి అర్థము కలుగుతుందని యేసు ప్రభువారు ఆ ప్రయాసన కలిగి మండుటెండలో ఆమెను మరి దర్శించడం మనం చూస్తాం. ప్రియ సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో నీతో ప్రభు సూటిగా మాట్లాడుతున్నాడు. 5 పెనిమిటలు నీకున్నారు. ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాదు. 5 భర్తలు ఇప్పటికి నువ్వు మార్చావు. ఇప్పుడున్నటువంటి భర్త నీ భర్త కాదు. అంటే మీరు అనుకోవచ్చు, భర్తలంటే నాకు ఒకడే భర్త ఉన్నాడు కదా అని. ప్రియ సహోదరుడా, దీని గురించి మరింత విశ్లేషణ మందిరాలకు రండి. ఆ భర్తల గురించినటువంటి సందేశాన్ని మరి ఆదివారపు వర్తమానాల్లో వివరించడం జరుగుతుంది. అలాంటి క్రియలు, మరి అక్రమమైన క్రియలు, అన్యాయపు క్రియలు, మరి లీగలైజేషన్ కానటువంటి పనులు, మనం ఏమేమి కలిగి ఉన్నామో ఇవన్నీ కూడా అన్యాయపు స్థితిని, అక్రమ స్థితిని గుర్తు చేస్తున్నాయి. ఏదైతే సమాజపరంగా మనం కలిగి ఉండాలో, ఏదైతే వాక్య ప్రకారం మనం కలిగి ఉండాలో, ఏదైతే ధర్మశాస్త్రం ప్రకారం మనం కలిగి ఉండాలో, ఏదైతే క్రీస్తుని వెంబడించడంలో మనం కలిగి ఉండాలో, అది లేకుండుట అన్యాయపు, అక్రమపు, అధర్మపు నడవడిక. ఇవన్నీ మనము కలిగి ఉన్నటువంటి పెనిమిటలే. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇప్పుడు నువ్వు నడుస్తున్నటువంటి విధానము కూడా సరైన విధానము కాదు. ఇప్పటికైనా నీలో మేల్కొలుపు రావాలి. ఇప్పటికైనా నీలో ఒక చక్కటి కనువిప్పు కావాలి. ఇంకెంతకాలం ఇలాగ నువ్వు బ్రతికేస్తూ చీకట్లో నేను బ్రతుకు మంచిదని అనుకుంటావు? ఇంకెంతకాలం ఇలా నేను జీవిస్తున్నటువంటి జీవితం సరైనదని నువ్వు అనుకుంటావు? ఇంకెంతకాలము నీకు నీవే భాష్యం చెప్పుకుంటూ, నీకు నీవే సాకులు చెప్పుకుంటూ, నీకు నీవే సమర్థించుకుంటూ, నీకు నీవే వక్ర భాష్యాలను వెతుక్కుంటూ ఈ చీకటిలో బ్రతికేస్తావు? ఒకసారి మెల్కొలుపులోకి రా, ఒకసారి వెలుగులోనికి రా, ఒకసారి వాక్యపు ఛాయలో నుంచి చూడు. నీ జీవితంలో నువ్వు కలిగి ఉన్నటువంటి పెనిమిటలు, అక్రమ పెనిమిటలు కనబడతారు, అక్రమ భర్తలు కనబడతారు, అక్రమ క్రియలు కనబడతాయి. కమప్ప, అందులో నుంచి బయటికి రండి. దేవుడు నిన్ను చేర్చుకోవడానికి, హక్కును చేర్చుకోవడానికి, నిన్ను సంపూర్ణంగా మార్చడానికి ఆయన సమర్థుడు. సమరయ స్త్రీని మార్చగలిగిన దేవుడు నిన్ను కూడా మార్చగలడు. సమరయ స్త్రీని ఒక వెలుగుగా నిలిపిన దేవుడు నిన్ను కూడా ఒక వెలుగుగా నిలపగలడు. విశ్వసిస్తే ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రభువా, అవునయ్యా, మేము అక్రమమైన, అన్యాయమైన, లీగలైజ్ కానటువంటి భర్తలను మేము కలిగి ఉంటూ ఉంటాం. పెనిమిటలను మేము కలిగి ఉంటుంటాం. మా నడవడిక ద్వారా, మా ప్రవర్తన ద్వారా, మా మాటల ద్వారా, మా దూషణ పలుకుల ద్వారా, నిందలు మోపడాల ద్వారా, ఇదిగోనైనా సనుగుట ద్వారా, చాటున మాట్లాడుట ద్వారా, ఇదిగో ప్రభు అనేక రూపాల్లో అక్రమమైనటువంటి పెనిమిటలను మేము కలిగి ఉంటూ ఉంటాం. ఇదిగో ప్రభా, అది మాలో ఉన్నంత కాలము సరైన రక్షణను మేము చూడలేము, సరైన మెస్సేయను మేము కనుగొనలేము, సరైన విమోచన మాలో పనిచేయదనైనా మాకు సహాయం దయచేయండి. ఆ ముసుగులో నుంచి బయటకు రావడానికి, ఆ చీకటిలో నుంచి బయటికి రావడానికి, ఆ మేల్కొలుపులో మేము నిలబడడానికి మాకు సహాయం దయచేయండి. మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకున్నామని యేసు వారి నామమును బట్టి ప్రార్థించి వేడుకొని పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్.